హలో ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్. హాయ్ అండి, మేమైతే ఈ వీకెండ్కి మా విలేజ్కి అయితే వెళ్తున్నాము అత్తయ్య వాళ్ళ దగ్గరికి. సో వెళ్ళేటప్పుడు అయితే కొంచెం స్వీట్ అండ్ హాట్ తీసుకుందామని అయితే మన వినాయక స్వీట్స్కి అయితే వచ్చేసాం. ఇదైతే జుబలపాలెం రోడ్లో ఉంటుంది. మ్యాక్స్ మేమైతే ఇక్కడే తీసుకుంటాం, ఎందుకంటే వీళ్ళు చాలా ఫ్రెష్గా చేస్తారు ఎప్పటికప్పుడు, స్వీట్ అయినా హాట్ అయినా. ఇంకా షాప్ లోపలికి అయితే వెళ్ళిపోయి ఏమేమి ఉన్నాయో చూసేద్దాం పదండి. అండ్ మేమైతే ఇక్కడ బేసిక్గా వెళ్ళాము అంటే పూతరేకులు, బొబ్బట్లు అండ్ పాలకోవ బిళ్ళలు అయితే అస్సలు మిస్ అవ్వము, అవి తీసుకుంటాం. ఎందుకంటే పాలకోవ బిళ్ళలు పిల్లలిద్దరికి చాలా ఇష్టం అండ్ హెల్దీ కూడా కదా. వీళ్ళు ఫ్రెష్ మిల్క్తోనే చేస్తారు. క్వాలిటీ విషయంలో అయితే అస్సలు చూసుకోక్కర్లేదండి, చాలా బాగుంటుంది, బాగా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. సో ఇక్కడ మనమైతే ఆర్డర్ తీసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇది మన విష్ణు కాలేజ్. ఇక్కడైతే మనకి నైట్ టైం చాలామంది షూట్స్ తీసుకుంటారండి, ఫోటోషూట్ ఆర్ సాంగ్ షూట్స్. అలాగే ఇక్కడ మనకి ఒక టెంపుల్ ఉంటుంది, అది చాలా ఫేమస్, మ్యాక్సిమం వెళ్ళిన వాళ్ళందరూ ఆగుతారు తెలిసిన వాళ్ళైతే. అండ్ ఇదైతే మన డెంటల్ కాలేజ్ కమ్ హాస్పిటల్, ఎవరైనా విజిట్ చేయాలి అంటే చెయ్యొచ్చు. ఇంకా అలా వెళ్తున్నప్పుడు ఆల్మోస్ట్ మేము లేట్గా బయలుదేరాము, లంచ్ టైం అయిపోయింది. ఇంకా రేష్వికాకి అయితే ఆకలేసేస్తోంది, ఇంకా బనానా తింటుంది కదా అని చెప్పి అయితే ఇచ్చేసాము. అవి తింటూ చూడండి అది ఎలా ఇస్తుందో ఎక్స్ప్రెషన్స్. ఇక్కడైతే ఎండ ఎక్కువగా ఉంది కదా అని చెప్పి క్యాప్ పెడుతుంటే తీసేస్తోంది, అసలు ఎంత అల్లరి చేస్తోందో చూడండి, అసలు బ్యాడ్ గర్ల్ అయిపోతుంది రోజు రోజుకి. ఇంకా ఇవైతే మనకి ఎండగండి లాకులండి, ఇక్కడ కూడా ఫొటోస్కి చాలా బాగుంటుంది, వెనకాల బ్యాక్గ్రౌండ్ అది తీసుకోవడానికి మనకి. అండ్ ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్తున్నాం. ఇంకా ఎండకైతే డీహైడ్రేట్ అయిపోయింది బాడీ అంతా, సో ఒక జ్యూస్ అయితే కంపల్సరీ తాగాలి అని చెప్పి అయితే ఆగాము. ఇంకా ఆరెంజ్ జ్యూస్ అయితే చెప్పేసాం, ఇంకా ముగ్గురం తాగేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం. వెళ్ళేటప్పుడు నాకైతే ఇక్కడ ఇవి కనిపించాయి, ముంజికాయలు, సీజనల్ ఫ్రూట్ కదా ఇప్పుడు, సమ్మర్లో ఎవ్వరూ మిస్ చేయొద్దు, దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ అని చెప్పుకోవచ్చు మనం ఇది. అండ్ మా విలేజ్కి వెళ్ళే దారిలో అయితే వ్యూ అదిరిపోతుందండి, రోడ్కి అటు ఇటు అయితే చెట్లు ఉంటాయి, అలానే ఒక పక్కన పంట కాలవ, ఇంకో పక్కన అయితే పచ్చని పొలాలు ఉంటాయి, చాలా బాగుంటుంది. అండ్ మా ఊరికి స్టార్టింగ్లో కొంచెం లాకులు ఉంటాయి, ఇందాక మీకు ఎండగండి లాకులు చూపించాను కదా, సో ఇక్కడ మా ఊరి దగ్గరలో కూడా ఒకటి ఉంటుంది. సో చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కొంతమంది స్విమ్ కూడా చేస్తారు ఆ విలేజ్లో వాళ్ళు వచ్చి. ఇంకా ఇక్కడైతే మనకి ఒక సైడ్ అంతా పొలాలు ఉంటాయండి, ఇంకో సైడ్ అంతా అయితే కాలువ వెళ్తూ ఉంటుంది. అండ్ మాకు ఇక్కడ కంపల్సరీ కొబ్బరి చెట్లు వ్యూ అయితే చాలా బాగుంటుంది, అటు ఇటు మొత్తం కొబ్బరి చెట్లే ఉంటాయి. ఇంకా పిల్లలకు కూడా హాలిడేస్ కదా, సో వాళ్ళు కూడా సైకిల్ రైడ్స్ అవి అయితే చేస్తున్నారు చూడండి. ఇక్కడ వీళ్ళైతే ఆల్మోస్ట్ ఇది మిట్ట మధ్యాహ్నం అయిపోయిందండి, అయినా చూడండి స్విమ్మింగ్ చేస్తున్నారు, అసలు ఎంత హ్యాపీగా చేస్తున్నారంటే వాళ్ళు. పైన అయితే అసలు మామూలుగా లేదు ఎండ, అయినా సరే వాళ్ళు అంత బాగా చేసుకుంటున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఇవైతే ఈతకాయలు, ఎవరికన్నా తెలుసా, సీజనల్ ఫ్రూట్, ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ మనకి హెల్దీ కూడా ఇది. ఇంకా మా అగ్రహారానికి అయితే వచ్చేసాము, చూసేయండి మా విలేజ్ అందాలు, చాలా బాగుంటుంది ఊరైతే. ఇంకా ఇక్కడైతే మాకు స్టార్టింగ్లో రామాలయం ఉంటుంది, అది క్రాస్ అవ్వగానే ఇంకా మా ఇల్లు అయితే వచ్చేస్తుంది. ఇదేనండి మా హౌస్ అయితే, ఇంకా లోపలికి వెళ్ళిపోదాం రండి. కాకపోతే ఇప్పుడైతే కొంచెం క్లాస్ అయితే పడుతుంది మా ఇద్దరికి, ఎందుకంటే ఎండ్లో పాపని తీసుకొచ్చాం కదా, సో ఇంకా తప్పదు పెద్దవాళ్ళతో. ఇంకా మధ్యాహ్నం రెస్ట్ తీసేసుకొని ఈవినింగ్ అయితే మా పొలం దగ్గరికి వెళ్ళాము. మావయ్య ఆనపకాయ పాదు వేశారంట, సో కాయలు ఏమన్నా ఉంటే తీసుకెళ్తురు, మళ్ళీ రేపు వెళ్ళిపోతారు కదా అని చెప్పి అన్నారు. ఇంకా సరే అని చెప్పి అయితే నేను వెళ్తున్నాను. నేనైతే అసలు ఇప్పటి వరకు ఎప్పుడు వెజిటేబుల్ని అయితే చెట్టు దగ్గర నుంచి అయినా పాదు నుంచి అయినా కట్ చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్. ఫ్రూట్స్ అయితే కట్ చేసాం కానీ అసలు వెజిటేబుల్స్ అయితే నేను ఎప్పుడూ కొయ్యలేదు. ఇంకా ఇక్కడైతే తీస్తున్నాను కానీ నా వల్ల అవ్వట్లేదు, ఈవెన్ నేను సిజర్ ఆర్ చాక్ ఏం తీసుకురాలేదు, అదైతే అస్సలు కట్ అవ్వట్లేదండి. ఇంకా మావయ్యకి అయితే నేను చెప్పేశాను, మావయ్య అది రావట్లేదు, ఇంకా నేను గట్టిగా లాగేస్తాను, పాదు ఏమైనా నాకైతే సంబంధం లేదు అని చెప్పి అయితే గట్టిగా తీస్తున్నాను. సో మావయ్య అన్నారు, లేదు దాన్ని రొటేట్ చేసి వచ్చేస్తుంది అన్నారు. ఇంకా అదైతే తీసాక ఇంకో పక్కన ఇంకో కాయ ఉంది, సో అది కూడా తీద్దాం కదా అని చెప్పి అయితే వెళ్ళాను. అది తిప్పే కొద్దీ అసలు రావట్లేదండి, చాలా గట్టిగా ఉన్నాయి. సో ఇంక గట్టిగా అయితే లాగేశాను, ఫస్ట్ టైం కోసాం కదా, మరి కొన్ని స్టిల్స్ అయితే ఇవ్వాలి కదా, సో ఇక్కడైతే కొన్ని పోజెస్ పెట్టేశాను. ఇంకా ఇదంతా అయిపోయాక మావయ్య అయితే చిన్న చిన్నవి ఇంకా
పిందులున్నాయి అంటున్నారు. సో ఇవన్నీ ఆల్మోస్ట్ ఇంకొక 2 to 3 డేస్లో అయితే రెడీ అయిపోతాయంట. ఇంకప్పుడు మా వదిన వాళ్ళు వస్తారు, వాళ్ళు తీసుకెళ్తారు. ఇంకా ఇదేనండి మా అగ్రహారం గ్రామ దేవత చింతాలమ్మ తల్లి. సో చాలా బాగుంటారు అమ్మవారు అయితే. బేసిక్గా ఈ టెంపుల్ అయితే మాకు పొలంలో వెనక్కుండేది. ఇంకా అక్కడికి వెళ్ళడం అస్సలు అవ్వట్లేదు అని చెప్పి అయితే 3 years బ్యాక్ ఇక్కడ టెంపుల్ కట్టారు. ఇంకా మీకైతే గుడి వ్యూ అంతా చూపించేసి లోపల అమ్మవారిని కూడా చూపించేస్తాను. మా చింతాలమ్మ తల్లి అయితే చాలా అందంగా ఉంటారు, అలాగే శాంత స్వరూపిణి. చాలా బాగుంటుందండి విగ్రహం అయితే. సో ఇంకా లోపలికి వెళ్ళిపోదాం రండి. ఇక్కడైతే మనకి స్టార్టింగ్లో పోతురాజును అయితే పెట్టారు. ఇంకా ఆ స్టెప్స్ ఎక్కేసి వెళ్ళిపోతే మనకు అమ్మవారిని అయితే దర్శనం చేసేసుకోవచ్చు. మేమైతే రాంగ్ టైంలోనే వచ్చాము, గేట్స్ వేసేసారు. బేసిక్గా ఇంకొక 1 hour ఆగి వచ్చుంటే తీసేవారేమో పంతులు గారు. ఇంకా మేమైతే దర్శనం చేసేసుకున్నాము. ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నారు ఈయన అమ్మవార్ల విగ్రహాలు. అలానే వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంటుంది. గుడి వెనకాల మొత్తం పొలాలండి. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఈ టెంపుల్కి వస్తే. ఎందుకంటే మొత్తం చుట్టూరు పొలాలు ఉంటాయి, మధ్యలో అమ్మవారు ఉంటారు. ఇంకా ఇక్కడ మనకి చిన్న గార్డెన్ కూడా పెట్టుకున్నారు వీళ్ళు. అమ్మవారికి పువ్వులు అవి కావాలి కదా. సో ఇంకా మీకైతే మా అమ్మవారిని చూపించేస్తున్నాను, చూసేసి చింతాలమ్మ తల్లి ఆశీర్వాదం కూడా తీసుకోండి. చాలా మహిమగల అమ్మవారండి. నాకైతే బేసిక్గా కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయితే ఉన్నాయి, చాలా బాగుంటుంది. అండ్ మా రేష్విక కూడా వచ్చేసింది, పడుకొని లేచింది. ఇంకా ఇక్కడైతే ఫుల్ ఆడుకుంటుంది. ఈ విలేజ్కి వచ్చినప్పుడల్లా మావయ్య కంపల్సరీ డైలీ తీసుకొస్తారు. ఎందుకంటే ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా, పిల్లలు ఆడుకోవడానికి కూడా కింద బాగుంటుంది. ఇంక ఇక్కడైతే తను దండం పెట్టుకుని బొట్టు కూడా పెట్టేసుకుంది. ఇంక ఇక్కడ కృష్ణుడు కనిపించగానే రేష్వికకి చాలా ఇష్టం. కృష్ణుడు అంటే కొంచెం ఆ టైప్ చూసింది అంటే ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడ అయిపోయాక మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. తనే దిగుతుందంట చూడండి. ఇంకా ఇక్కడైతే మా ఇంటి ఆపోజిట్లోనే ఉంటుంది ఈ చెట్టు. మ్యాక్సిమం మేము ఈ చెట్టు ఫ్రూట్సే తింటాము, పపాయ అయితే. ఎందుకంటే అసలు విలేజ్లో మనకి మందులు అన్నవే వేయరు చెట్లకి, చాలా బాగుంటాయి. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే దొరుకుతాయి. ఇంకా మేము నెక్స్ట్ డే అయితే స్టార్ట్ అయిపోయాము. చూసారా, ఒక పక్క సన్సెట్, అలానే ఇంకో పక్కన చంద్రుడు కూడా వచ్చేసాడు. ఆ రోజు పౌర్ణమి. సో చాలా బాగుంది. ఇంకా మేము భీమవరం అయితే స్టార్ట్ అయిపోయామండి. చూసారా చందమామ వెలుగు ఎంత బాగా కనిపిస్తుందో కాలవలో. ఇంకా మేము తెచ్చుకున్న వెజిటేబుల్స్ ఇవే, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఆర్గానిక్, ఫుల్లీ ఆర్గానిక్ అండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్.